సీక్రెట్ అనేది నాకు జీవితంలోనే నాకు నచ్చదు. లేవు అసలేవి. అసలు లేవు దాన్ని ఉండనివ్వను. నేనే ఎక్కడో మాట్లాడేస్తాను. హ్మ్. అది అవసరం లేదంత. ఇంకొకటి ఏదో అది మూల సూత్రం అంటారు కదా! ఒకటి వాళ్ళకి హృదయానికి స్పృశించేలాగా ఎందుకు ఎవరినైనా హృదయాన్ని ఏది స్పృశిస్తుందండి? ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతోంది. మీ హృదయాన్ని అది స్పృశించదు. మహా అయితే ఏమిటిది అనుకుంటా. ఇంతకాలంగా 3 ఏళ్లుగా రష్యా, ఉక్రెయిన్ జరిగింది. మీ హృదయాన్ని స్పృశించిందా? ఏమి లేదు. మన కందిపప్పు ధర కూడా ఇక్కడ పెరగలేదు. పెరిగితే మనకు స్పృశిస్తుంది. చూసేస్తే అప్పుడు అవుతుంది. అప్పుడు అడుగుతా. ఇప్పుడు ఆయిల్ ధరలు పెరుగుతాయి. స్పృశిస్తుంది. ఆ! అప్పుడు మనం బండి స్పృశించడం కష్టం. కొంచెం ఆలోచిస్తాం. ఖచ్చితంగా. మనం వెళ్ళిపోతున్న భార్య వచ్చి ఇప్పుడు అవసరమా బండి అంటుంది. హ్మ్. అంటే ఏదైనా హృదయాన్ని స్పృశించాలంటే అతనికి సంబంధించిన విషయం అందులో ఉండాలి. అంతే తప్ప కృతయుగంలో బ్రాహ్మణులు ఎలా ఉండేవారంటే ఇప్పుడు అనవసరం. ఇప్పుడు అది అనవసరం అది. అగ్నిహోత్ర